అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? పెద్దగాని సమ్మయ్య. ఏం చేస్తుంటారు సమ్మయ్య? మేము కార్ నడుపుతుంటామండి, డ్రైవర్గా. ఎట్లుంది డ్రైవింగ్ ఫీల్డ్ ఎట్లుంది? డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఇక మామూలుగానే ఉంది, పెద్దగా చెప్పేది ఏం లేదు. దాంట్లో ఎన్నో ఉంటాయి ఇక. తొర్రూరే అండి. మాది 10వ వార్డు. ఇతను మా తమ్ముడు. 10వ వార్డులో ఉంటారు. సో మరి మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. సో ఎట్లా ఉండొచ్చు మరి మున్సిపల్ ఎలక్షన్స్లో ఈ వార్డు పరిస్థితి ఎట్లా ఉండవచ్చు? 100% కాంగ్రెసే గెలుస్తుంది. ఎందుకంటే ఉన్న సభ్యులు అంతా చాలా మంచి వ్యక్తులు కాబట్టి కాంగ్రెస్ 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏ కారణాలతోటి కాంగ్రెస్ పార్టీ ఓట్లేయచ్చు జనాలు? ఉన్న పరిస్థితులలో బీఆర్ఎస్ వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చాలా ఉన్నాయి కాబట్టి ఆ తప్పులను ముందస్తుగా చూసుకుంటూ ప్రజలకు ఇప్పుడు మేలు చేసేటట్టు రేషన్ కార్డులే కానీ మరియు సన్న బియ్యమే కానీ ఇంకా ఎన్నో రకాలుగా జనాలను ఆదుకుంటూ గవర్నమెంట్ను లాస్ అయిన గవర్నమెంట్ను కూడా రేవంత్ ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కాంగ్రెస్ గవర్నమెంట్నే గెలిపిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది, ప్రజాపాలన అన్నారు, పథకాలు ఏం రావట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు కొంతమంది పబ్లిక్. సో వాళ్ళ అది నిజమే అంటారా? వాస్తవమే, కానీ గవర్నమెంట్లో బడ్జెట్ లేదు. బడ్జెట్ లేనప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. తిమింగలాలు దూసుకుపోయినాయి. ఆ దూసుకుపోయిన సంపద అంతా ఎట్లా రికవరీ చేయాలి? దాన్ని కొంత అప్పు కట్టుకుంటూ, కొంత జీతాలు ఇచ్చుకుంటూ, కొంత డెవలప్మెంట్గా పెంచుతుండే తప్ప దీంట్లో తప్పేం లేదు. రేవంత్ గవర్నమెంట్లో ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగలేదు. ఇప్పటి జనాల దృష్టిలో ఉందంటారు. అంటే అది అవగాహన ఉన్న వాళ్ళ దృష్టిలో ఉంది, అవగాహన లేని వాళ్ళ దృష్టిలో లేదు. అది ఇప్పుడు పరిపాలన పరంగా అయితే ఓకే, సూపర్ పరిపాలన, దాని పరంగా వేరే అభ్యంతరాలు ఏమి లేవు. కాకపోతే ఎవ్వరు కూడా కోరుకునేది అధికారం కోసమే కోరుకుంటారు. అధికారంలో ఉండి దోసుకో తినాలి అనే కోరుకుంటారు. ఇది కలియుగం. 3 పాదాల మీద నడుస్తుంది ధర్మం, ఒక పాదం మీదనే ఉంది ఇప్పుడు. కాబట్టి ఎవడు దోసుకుందామనే చూస్తాడు తప్ప ప్రజల్ని పాలించుదాం, మంచి చేద్దాం అనే నాదుడు లేడు. అడ్డగోలు హామీ ఇచ్చిల్లని చెప్పేసి మాట్లాడుతున్నారు. హామీలు ఇచ్చిండు గవర్నమెంట్. అప్పుడు సంపద ఉంది మనది, 13,000 కోట్ల సంపద ఉండే, దాన్ని దుర్వినియోగం చేసారు. 10 ఏళ్ల పాలనలో దాన్ని దుర్వినియోగం చేసారు కాబట్టి తను ఏం చేయలేకపోతుండే. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. మనం ఏది కూడా అన్నిటినీ కాకుండా కొన్నిటినైనా ఆలోచించాలి. కొంతవరకు చేసుకుంటూ వస్తుండు కదా, ఆల్రెడీ చేసిండు కూడా. రుణమాఫీ చేసిండు, కరెంట్ ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు, ఉద్యోగాలు ఇచ్చిండు. ఇంకేం కావాలి? కాకపోతే ఏంటంటే ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది. ఆ ఆశను ఏ ప్రభుత్వాలైనా 100% చేయలేదు. 100% ఎవరు చేయరు. 60% చేసినా అంటే అది గ్రేట్ ఇప్పటి వరకు కూడా. అంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలన తోటి 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన తోటి పోల్చుకుంటే ఏది బెస్ట్ అంటారు? 10 ఏళ్ల పాలన కంటే దోసుకునుడు ఎక్కువ అయిపోయింది 10 ఏళ్ల పాలనలో. ఈ 5 ఏళ్ల పాలనలో అప్పులు కట్టడమే సరిపోయింది. సో అంటే మరి పాలకుర్తి నియోజకవర్గం విషయాన్ని చూసుకుంటే ఇక్కడ ఎట్లా ఉందన్న? అంటే కొత్త ఎమ్మెల్యే, సో ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే రావడం జరిగింది. సో ఎట్లా ఉంది పాలన పరంగా చూసుకుంటే? మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తూ ఉందా? డిఫరెంట్ అంటూ ఏం లేదు. అంటే ఇప్పుడు డిఫరెంట్ అని అంటే దానికి దీనికి పోల్చుకుంటే చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి మనం ఏది మాట్లాడినా వేరే రకంగా పోతాయి కాబట్టి అభివృద్ధి అంతా ఎక్కడైనా అభివృద్ధి జరుగుతూనే ఉంది. గత ప్రభుత్వంలో మాకు ఎన్నో జీతా అన్నారు కానీ ఏవి చేయలే. ఇప్పుడు కొన్ని స్టార్ట్ అయినాయి, బడ్జెట్ లేక కొంత పనులు నడుస్తున్నాయి. అది మీ వార్డు విషయాన్ని చూసుకుంటే అభ్యర్థులు ఎట్లా ఉన్నారు? అంటే పోటీ విషయంలో చూసుకుంటే మా వార్డు విషయంలో పోటీ అనేది ఉండకపోవు, కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు నిలబడ్డారు కాబట్టి దానికి పోటీకి వచ్చింది, లేకపోతే ఏకగ్రీవం అయ్యేది. ఎన్నికలు అనేసరికి డబ్బు అనేది అలవాటు అయిపోయింది. డబ్బు ప్రభావం ఉంటుందా? ప్రజలకి డబ్బు అనేది తీసుకోవాలి, ఏ చేయాలి అనేది ఆలోచన తప్ప ఈ ఓటు మనది, సద్వినియోగం చేసుకుందాం, దీన్ని మనం డబ్బుకు అమ్ముకోవద్దు అని చెప్పే నాదుడైతే ఈ రోజుల్లో లేరు. కానీ మనం నేతిగా మాట్లాడితే మననే దొంగ అని దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ప్రకారం 16లో ఎన్ని గెలవచ్చు కాంగ్రెస్ పార్టీ? 100% 16కు 16 రావాలి, కానీ 1-2 పోతే పోవచ్చు. సో అంటే మెజారిటీ స్థానాలు అయితే అధికార పార్టీ ఉండొచ్చు. అధికార పార్టీ. థ్యాంక్ యూ.
అన్న నమస్తే. నమస్తే, ఏం పేరు అన్న? నా పేరు ఆదినారాయణ. ఏం చేస్తుంటారు? నేను అగ్రికల్చర్ చేస్తా, బిజినెస్ ఉన్నది. సో ఎట్లుంది సార్ వ్యవసాయం పరిస్థితి, రైతుల పరిస్థితి ఎట్లుంది? రైతుల పరిస్థితి బోనస్ వాడుతుంది మంచిగానే, కొంతమంది వాడుతుంది, ఒక 10% వాడతలేదు. ముఖ్యంగా వడ్లకు మంచి ధర ఉంది, మిర్చికి మంచిగా ఉంది, పప్పులకు అన్నిటికీ కూడా బాగానే ధర ఉంది, పర్వాలేదు. ప్రభుత్వ పాలన ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? ప్రభుత్వ పాలన బాగానే ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు ఆర్థిక భారం అంటే సామాన్యునికి తెలియదు. రాష్ట్ర పరిస్థితుల్లో ఎట్లుందంటే ఆర్థికంగా రాష్ట్రం మెరుగ్గా ఉంది, అప్పులు లేకుండా ఏం లేకుండా ఉంది ఇప్పుడున్న పరిస్థితి. కాకుంటే సామాన్యునికి ఏమంటే ఇక రైతు బంధు ఎత్తలేడు, అది ఎత్తలేడు, ఇది ఎత్తలేడు అంటారు. దాని ఏంటంటే బోనస్ అంటే 10% పడతలేదు. అది కూడా పడుతుంది అంటే వాళ్ళ ప్రాబ్లం అది, ఎందుకంటే నెట్ ప్రాబ్లం కొంత ఉంటుంది, వాళ్ళు చూసుకోక అది కొంత ఇబ్బంది అవుతుంది, వాస్తవం అది. అదొకటి. అంటే 6 గ్యారెంటీలు అన్నారు కదా, ఇప్పటికే ప్రజాపాలన అంటా ఉన్నారు, 6 గ్యారెంటీలు అంటా ఉన్నారు. సో ఎట్లా ఉంది మరి 6 గ్యారెంటీల అమలు విషయంలో కావచ్చు, ప్రజల వరకు చేరే విషయంలో కావచ్చు, ఎట్లా ఉంది? అందుతున్నాయి? బ్రహ్మాండంగా ప్రజలకు అంతా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉమ్మడి మనసులు, అంటే కాంగ్రెస్ కార్యకర్తగా న్యాయం చేయరు. టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఎం కానీ అందరూ సో ఆయన భార్య బస్ ఎక్కుతుంది, నా భార్య బస్ ఎక్కుతుంది, ఫ్రీనే కదా, అందరికీ సన్న బియ్యం ఇస్తారు. రేషన్ కార్డులు ఈ గతంలో ఇయ్యలే. డబల్ బెడ్రూమ్లు అంటే వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు అన్ని పార్టీలకు కల్పిస్తుంది గవర్నమెంట్. ఇందిరా మిల్లు ఉద్యోగాలు అనుకుందాం, మండలానికి దరిదాపు ఒక్కొక్క ఊరికి దరిదాపు 15-20 మంది యూత్కు ఉద్యోగాలు వచ్చినాయి. 10 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ మన ప్రభుత్వం మన తెలంగాణలో ఇచ్చిండా? మనం అనుకుందాం ఇచ్చిండా? మనం అనుకున్నప్పుడు ఆంధ్రలో కొడితే ఆంధ్రలో అట్లే ఉన్నాయి. మన వాళ్ళకు 10 ఏళ్ళు లేదు, రాలే కదా. దళిత బంధు ఇస్తే ఏదో ఒక ఊరికి ఇచ్చిర్రు, అది టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చిర్రు. అది సమస్య. అట్లా ఇప్పుడు వీళ్ళు కూడా ఎట్లా చేస్తారంటారు కదా మరి కొంతమంది. దానికి నిరూపిస్తే దానికి అక్కడ నిరూపణ చేస్తే, ఇప్పుడు గెజిట్ ఉంటుంది, జీవో ప్రకారం ఉద్యోగాలు ఇస్తారు, ఇంటర్వ్యూ ప్రకారం జీవో ఇస్తారు, నీ మార్కుల బట్టి ఉద్యోగాలు ఇస్తారు. ఎక్కడన్నా 10 రూపాయలు తీసుకొని లంచం తీసుకొని ఉద్యోగాలు ఇస్తే మనం అనాలి. ఇవాళ కొంతమందికి కావాలి వాళ్ళ కార్యకర్తలకు విఆర్ఏ పోస్టులు ఇచ్చారు, కార్యదర్శి పోస్టులు ఇచ్చారు, గ్రామ పంచాయతీ పోస్టులు ఇచ్చారు. చూపిస్తాం దయాకర్రావు దగ్గర ఎక్కడైనా మేము నిరూపిస్తాం, చూపిస్తాం. ఇంతకుముందు పైసలు తీసుకొని ఇచ్చారు, మన పాలకుర్తి కాన్స్టిట్యున్సీలే ఇచ్చారు. ఇక్కడ ఏమైనా జరుగుతుంది అట్లా? ఎమ్మెల్యే హయాంలో జరిగినాయి, పక్కా జరిగినాయి. అభివృద్ధి విషయాలు ఎట్లుండే సార్ మరి ఇంత ముందు దానికి ఇప్పుడు దానికి? అభివృద్ధి అండి కాదండి, ఆయన మంత్రి, రాష్ట్రానికే మంత్రి, ఇంకా తక్కువనే, ఇంకా చాలా చేయవలసి ఉండే. ఒక రాష్ట్రానికి క్యాబినెట్ మంత్రి పదవి ఉన్నప్పుడు చాలా ఉండే. ఇంకా మనకు ఆయన చేసిన 50%, ఇంకా 50% చేయలే, తెలియక చేయలే. ఇంకా మనం ఇంకెంతో ఏదో చెప్తాడు అనుకున్నాం, ఇది తక్కువనే. పక్కా మార్పు అంటే విషయం మామూలు మార్పు కాదు. 40,000 పైన సామాన్యుడు ఓటేసిందంటే అంటే ఇంకా 50% దయాకర్రావు చేయలేదు అన్నట్టే కదా. అభివృద్ధి ఒక మంత్రిగా ఉంటే పక్క కాన్స్టిట్యున్సీ చూస్తే బ్రహ్మాండంగా చేశారు, ఇంతకంటే బ్రహ్మాండంగా చేశారు. అది సమస్య. అంటే మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు ఒక్క పైసా కూడా అవినీతి జరగడం లేదు. ఒక్క పైసా కూడా వాళ్ళు ఆశించి రాలే. అవసరం ఉంటే పేద ప్రజలకు పెడదామని వచ్చారు. ఇక్కడ చేసిరు కదా వాళ్ళ పర్సనల్గా. మన ఎంజిఎం మన ఊటకు ముందుకి ఎంజిఎం పైసలు ఇచ్చారు, హాస్పిటల్కి మన ఊట ముందుకి ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టిర్రు. వాళ్ళకి రాజకీయం తెలియక ముందుకే అంటే దయాకర్రావుకి ఇచ్చిర్రు, దయాకర్రావు చేసిడు, పైసలే వీలే దయాకర్రావు పేరు, ఊరొకరిది పేరు ఒకటి, సొమ్మొక్కంది సోకొక్కంది. పైసలేమో ఝాన్సీ రెడ్డి గారి, పేరేమో దయాకర్రావుది. అలాగే రాజకీయం తెలియక ముందుకే, రాజకీయం రాకముందుకే ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి మన పాలకుర్తి నియోజకవర్గం ఉమ్మడి స్కూల్ డెవలప్మెంట్ చేసిర్రు, మినరల్ వాటర్ పెట్టిర్రు, పక్కా చేసిర్రు. ఇంకా ఇప్పుడు ఇంకోటి వాటర్ ట్యాంక్ కూడా కడుతున్నారట, నిజమేనా? పక్కా వాటర్ ట్యాంక్ వాడుతున్నారు, మనకు డంపింగ్ యార్డులు ప్లస్ అనేకమైన బ్రిడ్జిలు కడతారు, మినీ ట్యాంక్ బండ్ కడతారు. ఇప్పుడు కొడకాన్లా మనకు KG2 PG, పాలకుర్తిలో ఒక స్టేడియము, మన రాయపర్తిల ఒకటి, మన గోడౌన్స్, దేవరుపుల బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, 11వ తారీఖు పోలింగ్ ఉండబోతుంది. సో ఎట్లా ఉండొచ్చు మరి ఈసారి ఎలక్షన్? ఒకటేనండి, ప్రభుత్వం ఏది ఉంటే ప్రభుత్వం వైపే ప్రజలు ఉంటారు, అభివృద్ధి జరుగుతుంది కనుక. ఇప్పుడు ప్రతిపక్షానికి ఓటైతే ఇక్కడ ఉన్న అభివృద్ధి కుంటు పడుతుంది. అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీకి ఒక మంత్రిగా ఉండి ఇక్కడ రోడ్లు చూస్తే, వీధులలో రోడ్లు చూస్తే మహా ఘోరంగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ బాగా లేదు. ఇంత పెద్ద సిటీ, హన్మకొండను తలదన్నట్టు ఉంది ఇది సిటీ.
కానీ రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది, లైటింగ్ దారుణంగా ఉంది. అభివృద్ధి అంటే మిషన్ బాగి రాదా అన్నాడు, మిషన్ బాగి రాదా మరి తొర్రూరులో ఏది ఎందుకు చేయలే, ఎందుకు చేయలే 10 సంవత్సరాలు ఎందుకు చేయలే? ఇప్పుడు వచ్చినాయా, నీళ్ళు ఉన్నాయా? పాపం అక్కడ 8వ వాడ 9వ వాడ ఎర్రగా వస్తున్నాయి అంటారు నీళ్ళు మేము పోతే. ఎట్లుండదు సార్, 16 వార్డులు ఉన్నాయి కాబట్టి, సో ఈ 16 వార్డులు ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉండదు? ఆ ప్రభుత్వం ఏది ఉంటే ప్రభుత్వానికే పక్క 15 సీట్లు బ్రహ్మాండంగా మన కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అని అంచనా ఉన్నది, గెలుస్తుంది పక్క, దాంట్లో సందేహం లేదు. ఝాన్సీ రెడ్డి గారు గెలిపించుకుంటారు, యశస్వి రెడ్డి గారు గెలిపించుకుంటారు. నమస్తే అండి, నా పేరు కోకిల అండి, జోగిని, కోకిల జోగిని. నేను దేవుడు చెప్తాను, బోనం ఎత్తుకుంటా. తొర్రూరులో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, సో ఎట్లా ఉండొచ్చు మరి ఇక్కడ తొర్రూరులో? ఇక్కడ అంటే అండి ఎక్కువ ప్రాధాన్యత చేయి గుర్తుకే ఉంది, మా కాంగ్రెస్కు ఉంది. ఎందుకు అంటే తను సన్న బియ్యం ఇవ్వడం, లేడీస్కి అయితే ఫ్రీ బస్సులు పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు ఉండడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది, ప్రజాపాలన అంటా ఉన్నారు. సో అంటే పథకాల విషయంలో ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే కొన్ని ఆమోదమైంది, కొన్ని కాలేదు, కొన్ని కాలేదు. సో మీరు ఎన్నో వార్డులో ఉంటారు? మాది 7వ వార్డు, 7వ వార్డు నేను ఫస్ట్ పేరు. సో 7వ వార్డులో ఎట్లా ఉన్నాయి సమస్యలు, ఏమైనా ఉన్నాయా మీకు అంటే మీ ఏరియాలలో? సమస్యలు అంటే ఏం లేవు. రోడ్ల విషయంలో కావచ్చు, నీళ్ళ విషయంలో, డ్రైనేజ్ కావచ్చు. డ్రైనేజీ మంచిగా ఉంది, నీళ్ళ విషయంలో మంచిగా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఇక్కడ 7వ వార్డుల విషయం చూసుకుంటే అటు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. ఎక్కువ ఛాన్స్ ఎవరికి ఉంది ఇక్కడ గెలుపు అవకాశాలు? ఎక్కువ అండి ఇక అటు ఉంది ఇటు ఉంది, తగ్గపోరే ఉంది. ఇక చివరి వరకు ఎటయ్యేది తెలియదు. మా సపోర్ట్ అండి చేయకూడదు. ఎందుకంటే అండి ట్రాన్స్జెండర్స్కి ఫ్రీ బస్సు పెట్టడం, ఆధార్ కార్డులు రావడం, ట్రాన్స్జెండర్స్కి ఉద్యోగాలు ఇవ్వడం, మాలాంటి వాళ్ళని గుర్తించడం జరిగింది, మాలాంటి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇవ్వడం జరిగింది, మాలాంటి వాళ్ళకు ఫ్రీ బస్సులు పెట్టడం జరిగింది. 100లో 50% హెల్పింగ్ ఉందండి మాకు. చాలా మందికి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలీసు ఇచ్చారు. ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఇంతకుముందు ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి తేడా ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఇంతకుముందు సీఎంకి ఇప్పుడున్న సీఎం అంటే ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం, ఫ్రీ బస్ పెట్టడం కొంత పర్వాలేదు. మళ్ళీ ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అంటారు మరి? కాంగ్రెస్ ఉంటేనే మంచిదండి. అనుభవం కలిగిన వాళ్ళు ఎవరైనా పార్టీ సమస్య కాదు కానీ వ్యక్తిపరంగా అనుభవం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నా పర్వాలేదు. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరే? స్వామి అన్న, మంగళపల్లి స్వామి. ఏడుంటారు? ఎస్సీ కాలనీ అన్న, 6వ వార్డు అన్న, 6వ వార్డు. తెలంగాణ రాష్ట్రం అంతా ఇప్పుడు ఎన్నికల హడావిడి నడుస్తుంది. సో మరి తొర్రూరు మున్సిపాలిటీలో ఎటుండొచ్చు ప్రజల తీర్పు? ప్రజల తీర్పు కాంగ్రెస్ వైపు ఉంటుంది. ఎందుకు కాంగ్రెస్ వైపు ఎందుకు ఉంటుంది? కాంగ్రెస్ వైపు ఎందుకుంటే రేవంత్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాల వల్ల జనాలకు దొచ్చుకొని పోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. తొర్రూరు టౌన్లో దరిదాపుగా నాకు తెలిసి ఎక్కువ మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవచ్చు. సో అంటే మరి పథకాల విషయంలో ప్రభుత్వ పాలన ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వ పాలన బాగానే ఉన్నది, బాగానే అమలు అవుతున్నాయి. కాకపోతే కొంతమందికి డెప్త్గా పోతలేదు, అది లీడర్ల సమన్వయ లోపం, పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది, దరిదాపుగా అంతటా రీచ్ అవుతుంది. పథకాల విషయంలో మరి అటు బీఆర్ఎస్ పార్టీ ఏమో అసలు పథకాలే అందట్లేవు, అంతా హామీలన్నీ ఆగం చేసిందని మాట్లాడుతాం, నిజమేంటారు? ప్రతిపక్షాలు అన్నప్పుడు ఆ మాత్రం మాట్లాడకపోతే అది వాళ్ళ ఉనికిని కోల్పోయినట్టు అవుతుంది. అట్లా అనుకుంటే ఇప్పుడు కేసీఆర్ సుతా ఎస్సీలకు 3 ఎకరాల ఇస్తా అన్నాడు, 3 ఎకరాలు లేదు. దళిత బంధు అన్నాడు, దళిత బంధు ఎక్కడనో హుజరాబాద్లో పెట్టిండు, ఎందుకంటే ఓట్ల కోసం పెట్టిండు. తర్వాత వచ్చేసి కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని చేయని సుతా ఉన్నాయి అన్నప్పుడు. ఇప్పుడు గవర్నమెంట్ అన్నప్పుడు అన్నింటినీ చేయడానికి ఆస్కారం ఉండొచ్చు, ఎవరు చేయలేరు. అయితే ఓటర్ అనేటువంటి ఎట్లుంటుంది అంటే ఎన్ని రకాలుగా చేసినా ఇంకొకటి కావాలనే కోరిక అనేది అది సాధారణంగా జనాలలో ఉండేదే ఉంటుంది చూతా. ఇప్పుడు మనం కొత్తగా అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డికి 10 ఏళ్ళు ఇచ్చినోడు చేయనోడు 2-3 ఏళ్ళ చేస్తాడా? మనం చూద్దాం, ఒక అవకాశం ఇచ్చి చూస్తే రూలింగ్ పార్టీ కాబట్టి మన రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే దేనికైనా మనకు అన్ని విధాలు అనుకూలంగా. రైతు పథకాలు ఎట్లున్నాయా? రైతు పథకాలు బాగానే ఉన్నాయి, అందుతున్నాయి.
సో మరి ఇంతకుముందు కేసీఆర్ తోని పోల్చుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ఈజ్ ఏ నైస్ పర్సన్, గ్రేట్. సో అంటే అంటే పాలన పరంగా చూసుకుంటే పాలన పరంగా పర్ఫెక్ట్. ఓకే, సో అంటే మళ్ళీ ఏ ప్రభుత్వం కావాలనుకుంటున్నారు? మళ్ళీ కాంగ్రెసే కావాలనుకుంటున్నాను. ఎందుకే కాంగ్రెస్ ఎందుకు మళ్ళీ? అంటే ఇప్పుడు ఈయనకు 10 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఇంకో 10 సంవత్సరాలు ఈయనకి ఇస్తే దాన్ని బట్టి ఈయన క్యారెక్టర్ ఏదో మనకు తెలుస్తుంది కదా, అంతే కదా. సో మరి పాలకుర్తి నియోజకవర్గంలో ఎట్లా ఉంటుంది మరి? ఇక్కడ కొత్త ఎమ్మెల్యే మొన్ననే రెండేళ్ళు అయితే ఎమ్మెల్యే గారు చేసే పని విషయం కాడికి వస్తే మాత్రం బాగానే ఉంటుంది. ఆ మేడం గారికి సుధా సరే, తను కొత్తగా ఎమ్మెల్యే అయింది, చిన్న ఏజ్లో ఎమ్మెల్యే అయింది. అన్ని విధాలుగా అన్ని శాఖల మీద రివ్యూలు పెట్టుకుంటారు, మొత్తం ఏంది ఎట్లా ఏందని తెలుసుకుంటారు. 99% పనులు చేసుకోకపోవడానికే పూర్తి స్థాయిలో కేటాయిస్తాను. అంటే ఇప్పుడు మన తొర్రూరు విషయంలో కూడా మన మంత్రి గారు దత్తా తీసుకుంటా అన్నాడుగా, తీసుకుంటారు, చేస్తారంటారా? చేస్తారు, కంపల్సరీ చేస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మాట అంటే మాట తప్పడు, 100% చేసి పెడతాడు. సో ఏమంటే అభివృద్ధి ఏమైనా కనిపిస్తా ఉందనే తొర్రూరులో ఇంత ముందుతో పోల్చుకుంటే? ఉన్నది, అభివృద్ధి ఉన్నది, మార్పు అనేది ఉన్నది. సో అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో 16 ఉన్నాయి వార్డులు. సో ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు? మెజారిటీ స్థానాలు అని చెప్పాను నేను. అంటే ఈ తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకునేంత చైర్మన్ పదవి అయితే 100% వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. నియోజకవర్గం విషయంలో చూసుకుంటే పాలకుర్తి నియోజకవర్గంలో సో మళ్ళీ ఎవరు ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ? జాన్సమ్మ గారు కావాలి. పోటీ ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు అంటే టౌన్లో అడుగుతాను, మీరు కాన్స్టెన్సీలో వాళ్ళ తొర్రూరులో బీఆర్ఎస్ మధ్యన కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. బీజేపీ అనేది తక్కువ లేదు మా దగ్గర. బీజేపీ అనేది ఉన్నారు కొంతమంది, కాకపోతే ఎక్కువ లేదు. ఓకే.